దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఫిలెమోను పత్రిక యొక్క పరిచయం. ఫిలెమోను పత్రిక యొక్క పరిచయం. మనం బైబిల్లో చూసినట్లయితే 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో 57వ పుస్తకం ఫిలెమోను రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. నూతన నిబంధనలో చూసినట్లయితే 18వ పుస్తకంగా మనకు ఫిలెమోను పత్రిక కనిపిస్తుంది. ఈ పత్రికను ఎవరు రాశారు అని చూసినట్లయితే పౌలు గారు, పరిశుద్ధులైన పౌలు గారు రాసినట్టుగా మనకు మొదటి 2 వచనాల్లో, అదే రీతిగా 19వ వచనం చదివినట్లయితే ఆ పత్రికలో మనకు క్లియర్గా డైరెక్ట్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. పౌలు గారే రాశారు ఈ పత్రికనని. ఎవరికి రాశారని అని చూసినట్లయితే ఫిలెమోను అనే వ్యక్తికి రాశారు. ఫిలెమోను అనే వ్యక్తికి రాశారు. అది పౌలు రాసిన పత్రికల్లో పర్సనల్ లెటర్స్ చూసినట్లయితే తిమోతి గారికి రాసినట్టు మనం చూస్తాము, తీతు గారికి రాసినట్టు చూస్తాము, అదే రీతిగా ఫిలెమోనుకి రాసినట్టు చూస్తున్నాం. బట్ ఫిలెమోన్ రాసిన పత్రిక చూసినట్లయితే కంప్లీట్గా ఇది పర్సనల్ లెటర్ మటుకే. అదే తిమోతికి రాసిన పత్రికలు లేదా తీతు గారికి రాసిన పత్రికలు చూసినట్లయితే దాంట్లో సంఘ విషయాలు కానీ ఇంకా వేరే వేరే విషయాలు, రక్షణ గురించిన సంబంధించిన విషయాలు కానీ పంచుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఈ ఫిలెమోన్ పత్రికలు చూసినట్లయితే మనకు అటువంటి ఏది కూడా లేకుండా కంప్లీట్గా ప్యూర్ పర్సనల్ లెటర్గా మనకు కనిపిస్తుంది. పౌలు గారు రాసిన పత్రికల్లో అతి చిన్నది ఈ ఫిలెమోన్ రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. సో దీంట్లో ఎక్కడ కూడా సంఘం గురించి కానీ లేదా వేరే ఇతర రక్షణ గురించి కానీ అవేమి ఈ పత్రికలో మనకు కనిపించవు. సో ఎవరికి రాశారంటే ఫిలెమోన్ గారికి రాశారు. ఎప్పుడు రాశారని అంటే చాలామంది నమ్మేది 60 నుంచి 61 AD అని, లేదా కొందరు 61 నుంచి 63 AD అని నమ్ముతుంటారు. సో ఓవరాల్గా చూసినట్లయితే అందరూ నమ్మేది 60 నుంచి 63 మధ్యలోనే రాశారు ఈ పత్రిక నమ్ముతారు. ఎక్కడి నుంచి రాశారని అని వచ్చినప్పుడు తను రోమా పట్టణానికి మొదటిసారిగా వెళ్ళినప్పుడు అక్కడ హౌస్ అరెస్ట్ అయి ఉన్నప్పుడు అక్కడ పత్రికలు రాసినట్టుగా చెప్తుంటారు. సో ఆ పత్రికలు చూసినట్లయితే అక్కడ అదే సమయంలో 4 పత్రికలు రాసినట్టుగా వాటిని చెర పత్రికలుగా అని చెప్తుంటారు. సో చెర పత్రికలు ఏంటంటే 4 పత్రికల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు అక్కడి నుంచే రాశారు. టెంటేటివ్గా ఇంచుమించు అదే సమయంలో రాశారు అని మనకు అర్థమవుతుంది. సో ఎక్కడి నుంచి రాశాడంటే రోమా చెరసాల నుంచి, హౌస్ అరెస్ట్ అయిన స్థానం నుంచి రోమా పట్టణం నుంచి రాశాడు అని మనకు అర్థమవుతుంది. సో రాసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు తన పక్కన అని చూసినట్లయితే తిమోతి గారు, అదే రీతిగా మార్క్ గారు, లూకా గారు, తేమా గారు, ఎపెఫ్రా, అరిస్కార్క్ గారు. సో ఈ 5 ప్లస్ తిమోతి గారు, 6 తనతో పాటు ఉన్నట్టు మనకు ఆ పత్రిక చదివినట్లయితే అర్థమవుతుంది. ఎవరి ద్వారా పంపించాడు అని మనం చూసినట్లయితే పత్రిక రాశాడు. ఎవరి ద్వారా పంపించాడని చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7 నుంచి చదివినట్లయితే తుకికు గారితో, అదే రీతిగా ఒనేసిము గారిని పంపించి వారితో పాటు పత్రికలు పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ విషయాలు మనకు పరిచయంలో మనకు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతుంటాయి. సో ఎవరి కోసం రాశారని చూసినట్లయితే ఒనేసిము అనే వ్యక్తి కోసం రాసినట్టుగా ఈ పత్రిక మనకు అర్థమవుతుంది. ఒనేసిమే మెయిన్ కారణం ఈ పత్రిక రాయడానికి, తన మార్పే కారణంగా మనకు అనిపిస్తుంది. సో మనకి ఇంట్రడక్షన్లో ఎవరికి రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, తను రాసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.